హలో ఆల్. ఏంటి వెహికల్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్ట్‌కి వచ్చిన వాళ్ళవండి. నిజంగా బయట ఆ వెహికల్స్ చూస్తేనే భయమేసింది సగం. సో, ఇంకా లోపలికొస్తుంటే ఆ జనం అయితే అసలు ఖాళీ లేరు. ఇదొచ్చేసి సెప్టెంబర్ 5 టు సెప్టెంబర్ 7 వరకు ఎంజీఎం గ్రౌండ్స్‌లోని హుడా పార్క్ దగ్గర. సో, ఇంకా లోపలికైతే ఎలాగోలా ఎంటర్ అయ్యాము. బట్ క్రౌడ్ అయితే అసలు ఇసుకేస్తే రాలదంటారు కదా! అలా ఉండింది. ఇదొకటి ఇంకో పెర్ఫార్మన్స్ అయితే ఈ 2 అయితే కవర్ చేయగలిగాము. నిజంగా చాలా అనిపించాయి ఇవైతే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాల్స్ అయితే నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి కానీ అసలు వీడియో తీయడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది. బికాజ్ అసలు తీయడం అవ్వలేదు. ఇంకా అక్కడ అల్టిమేట్ సీన్ ఏంటి అంటే ఇదనమాట. నిజంగా నాకైతే చాలా నచ్చింది. నాకు అలాంటిది కొనిస్తే బాగుండు ఎవరైనా. ఎనీహౌ ఇంకా నేను, మా తమ్ముడు, పెద్దమ్మ, అత్త, మమ్మీ అయితే వచ్చామనమాట. సో, అసలు ఏమైనా తినడానికి కాదు కదా! అసలు అట్‌లీస్ట్ ఆ స్టాల్స్ ఏంటో కూడా చూడడం అవ్వలేదు. అసలు అంత రష్ ఉంది. ఇంకా బయటకైతే వచ్చేసాం. మేము వెళ్ళినంత సేపు పట్టలేదు తిరిగి రావడానికి. అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో అయితే బయటకైతే రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా వీళ్ళు ఎలా వెళ్దాం బయటకని చెప్పి చూస్తున్నారు క్రౌడ్ ఉండడం వల్ల. సో, ఇంకా బయటకైతే వచ్చేసాము. ట్రాఫిక్ అవన్నీ అయితే చాలా హారర్ ఉన్నది. సో, ఇంకా మా తమ్ముడు, అత్త అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకేదో పనుందని చెప్పి. సో, నేను, మా మమ్మీ, పెద్దమ్మాయి అయితే బీచ్‌కి వెళ్దామని చెప్పి నడుస్తున్నాము. పక్కనే కదా! సో, ఇంకా ఈ ఏనుగు బొమ్మ దగ్గర అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా ఐస్ క్రీమ్ తిని ఇంకా మా అమ్మ వాళ్ళైతే మొక్కజొన్న పొతులు అవి అడిగారు. సో, తీసుకోవడానికని వెళ్ళి అవన్నీ కూడా మంచిగా లెమన్ అవన్నీ పెట్టించి వాళ్ళకైతే ఇచ్చి ఇంకా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. బాయ్ బాయ్.